అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతుల వారు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయ పాఠశాలలో ఉన్నాం. లాస్ట్ టైము హైదరాబాద్‌లో ఉన్న సాంప్రదాయ పాఠశాలను ఒకటి కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమే ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని లక్ష్మి గారు దీనంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. లక్ష్మి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ పిల్లలందరినీ నేను టీటీడీ ఛానల్‌లో నేను చూసాను. వీళ్ళంతా పాటలు పాడుతూ ఉన్నారు. యాక్చువల్లీ కరెక్టేనా నేను చెప్పిందండి? మీరు చెప్పేది చాలా కరెక్ట్. ఆ! ఇక్కడికి వచ్చి ఈ పిల్లలు నేను అన్నట్టుగా 10 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉండడంతో హ్మ్. వాళ్ళు సంస్కృతం చేసి పాటలు పాడి శ్లోకాలు అవి చెప్తుంటే వీళ్ళ డిక్షన్ బాగుంది అన్న దానికని చెప్పి హ్మ్. టీటీడీ వాళ్ళు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికని హ్మ్. సపోర్ట్ ఇస్తూ వాళ్ళని నాదనీరాజనానికి, వైకుంఠ ఏకాదశికి ఇలాంటి వాటికి అన్నిటికీ ప్రతిదానికి దీపోత్సవానికి అన్నిటికీ పిలుస్తారు. ఓహ్! మేబీ నిన్న వాళ్ళకి సడన్ గా అయ్యి ఉండొచ్చు. మొన్న వైకుంఠ ఏకాదశికి చేసిన రికార్డింగ్ నిన్న వేసి ఉంటారు, భీష్మ ఏకాదశి కదా అని చెప్పి. అవును. అందుకే నిన్న వేసి ఉంటారు. రైట్. టీటీడీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ తోటి ఉంటారు. పిల్లలకి ఏది కావాలన్నా వాళ్ళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ చేస్తారు. హుహు. పిల్లల హెల్త్ కోసం నేను అప్రోచ్ అయ్యానని చెప్పి. హ్మ్. అక్కడ రేణు దీక్షిత్ గారు అని ఉన్నారు, సబ్ ప్రిన్సిపల్ గారు, జేయూ గారు చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ రెగ్యులర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, పిల్లల్ని ట్రీట్మెంట్ చేయడం కూడా చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. సో టీటీడీకి మాకు కోఎగ్జిస్టెన్స్, అలాగే నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళతోటి వాళ్ళు మా పిల్లలు ఏ ప్రోగ్రామ్ అయినా పిలుస్తూ ఉంటారు వాళ్ళు. సో అది మాకు ఒక ఆనందం. అందరితోటి కలిసి వెళ్ళాలి కానీ మనం ఒకళ్ళ ఉన్నది కాదు, నిజం. అది అందరికి రీచ్ అవ్వాలి మనం అన్నది అనమాట. ఒకసారి ప్రిమిసెస్‌ని అలాగే పిల్లల్ని కూడా ఒకసారి చూపిద్దాం. తప్పకుండా నేను వెళ్దాం. లక్ష్మి గారు యాక్చువల్లీ ఇక్కడే చదువుకుని చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి చదువయ్యి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇక్కడే పనిచేస్తున్న కప్పులు ఇక్కడ ఉన్నారంటే ఒకసారి పరిచయం చేయండి అని అన్నాను. లక్ష్మి గారు ఒకసారి మా కోసం ఏమన్నా పరిచయం చేస్తారా వాళ్ళని? అంజలి గారు, వీళ్ళు ఈ అమ్మాయి పేరు ప్రతీక్ష, వాళ్ళ సొంత ఊరు వచ్చి చిదంబరం. సో ఈ అమ్మాయి అసలు 10th క్లాస్ అడ్మిషన్స్ లేదు అని అనుకున్నాం 2015లో మొదలు పెట్టినప్పుడు. కానీ ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి స్థిరం లేదు అన్న దాని మీద వాళ్ళ పిన్ని తీసుకొచ్చి మన దగ్గర చేర్చింది. అప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్ ఎలాగా, మనకు అసలు ఇందులో అనుభవం కూడా లేదు. తెలుగుదేశంలో వచ్చి అమ్మాయికి తెలుగు తెలీదు, అమ్మాయికి అసలు తెలుగు అక్షరాలు తెలీదు. దీన్ని సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు ఇచ్చి ఎలా నేను నడిపిస్తాను ఈ అమ్మాయిని అని అనుకున్నా. కానీ సోమవారం దయ వల్ల ఇక్కడ తమిళ స్కూల్ ఒకటి దొరికింది, అందులో వేసిన తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ ఉంది. ఉంటే 10thలో స్కూల్లో టాపర్ కింద తెలుగులో కూడా పాస్ అయ్యి అది సక్సెస్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. అండ్ ఇన్సిడెంట్లీ ఆ అమ్మాయి పేరు ప్రతీక్ష, మా ట్రస్ట్ పేరు ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్ అనమాట. అది రెండోది, ఈ అమ్మాయి ఇంకా అప్పటి నుంచి క్రమేపీ తన కృషి అనండి, మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా పిల్లలకి కృషి ఉండాలి. బీకామ్ విత్ బిఏ సంస్కృతం 2 ప్యారలల్గా చేసింది. తర్వాత ఇప్పుడు ఎంఏ వీణ కంప్లీట్ అయిపోయి ఎంఏ సంస్కృత్ చేసి, తనకి ఇక్కడ నాకు లైఫ్ ఇచ్చింది సోన్లరే కదా, నేను ఇక్కడే ఉంటాను అని చిన్నప్పటి నుంచి, అది 11th 12th నుంచి కూడా నా వెనకతల అడ్మినిస్ట్రేషన్ పనులు నేర్చుకోవడం, మైక్ మేనేజ్మెంట్, స్టేజ్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తూ వచ్చింది. అనుకోకుండా దానికి అలాంటి ఆపర్చునిటీయే సోన్లర్ వల్ల వచ్చి, సోన్లర్ దగ్గర పీఠంలో పూజ చేస్తున్న వేద ఘనపాటి ఆయన టీటీడీ పారాయణ స్కీమ్లో కూడా ఉన్నారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం అన్నది సందర్భంగా కుదిరింది. దీంతో ఇప్పుడు నాకేంటంటే బెనిఫిట్, మనం మొదలు పెట్టాము, సోన్లర్ మొదలుపెట్టిన దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి, చిన్న జనరేషన్స్ రావాలి చూడడానికి. ఈ అమ్మాయి ముందు ముందు ఈ పాఠశాలలు నిలుపుతుంది, చూసుకుంటుంది అని ఒక కోరికతోటి ట్రైనింగ్ ఇస్తున్నాను అమ్మాయికి అనమాట. అంటే ఇక్కడ చదువుకోవడం వల్ల లైఫ్ ఉండదు అన్నది లేదు అన్నది ఒక ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్లోనూ ఉన్నారు, వేద పండితులను పెళ్లి చేసుకుని ఇళ్ళు చూసుకుంటూ గ్రామాల్లోనూ ఉన్నారు. ఇళ్లలో ఉన్నాం కదా అని ఏమీ తీసిపోకుండా ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు వాళ్ళు. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్గా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. మీ పేరు ఒకసారి మా కోసం చెప్తారా? నా పేరు ప్రతీక్ష. ఓకే. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? యాక్చువల్లీ ఏ వయసు? 2015లో వచ్చాను, నా 10th క్లాస్లో.
9th క్లాస్ దాకా చిదంబరంలో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో. దాని తర్వాత అమ్మగారు చనిపోవడంతో స్వామివారిని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ సంప్రదాయాల్లో 10th పెట్టించుకొని ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ వీణా పూర్తి చేశాను. డబుల్ పీజీ, డబుల్ డిగ్రీ పూర్తి చేసి ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్కి యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఆయనకి తెలుగు వచ్చా అండి? మాట్లాడతారా? ఓహో, సరే. ఇంతకీ మీ పెళ్ళి ఎవరు చేశారంటే ఏం చెప్తారు? లక్ష్మీ మేడము, స్వామివారు అందరూ కలిసి చేశారు. కాంచి మఠం చేసింది. సంప్రదాయ పాఠశాల పూర్తిగా బాధ్యత తీసుకొని నాకు ప్రతిదీ దగ్గర ఉండి చేశారు. అద్భుతం. ఒకసారి మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మా కోసం చెప్పండి. నా పేరు మోహన్ మేడం. ఆహా, పిలిచేది మోహన్ అని పేరు. నాకు శర్మ వచ్చి మృత్యుంజయ శర్మ అని పేరు. ఆహా. మా తాతగారి పేరు అది. మా నాన్నగారు కూడా మఠంలో స్వామివారి దగ్గర సేవ చేసేవారే. ఇప్పుడు ఒక 12 ఏళ్ళుగా మా నాన్నగారికి కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఇంట్లో ఉంటున్నారు చెన్నైలోనే. నాతో పుట్టిన వాళ్ళు 4. మా అన్నయ్య, నేను, 2 చెల్లెలు ఉన్నారు. 2 చెల్లెల్ని కూడా వేదం చదివిన వాళ్ళకే పెళ్లి చేసి పెట్టాము మేము. ఇంకా ఇప్పుడు ఒక నెల ముందు నాకు పెళ్ళి అయింది. మా అన్నయ్యకు చూస్తున్నాము. స్వామివారు అది కూడా తొందరగా చేసి పెట్టేస్తాము అని చెప్పారు. నేను 98లో వేద పాఠశాలలో చేరాను. కలవి అని కంచి పక్కన ఉంది, అక్కడ చేరాను పాఠశాలలో 98లో. 2013లో నాకు పూర్తి అయింది పాఠశాల. ఘనాంతం అని చెప్తారు. ఫస్ట్ అక్షరాలు నేర్చుకొని అన్నీ నేర్చుకొని 2013లో నాకు పూర్తి అయింది నా చదువు. దాని తర్వాత చెన్నైలో ఒక 4-5 సంవత్సరాలు పురోహితం అంతా చూసుకొని ఉన్నాను. 2017లో స్వామివారు చెన్నై క్యాంప్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళాను స్వామివారి సేవకి. అప్పుడు స్వామివారిని పైన ఏం చేయబోతామని, స్వామివారు ఎట్లా చెప్తారో అని చెప్పాను. అప్పుడు మాతో పాటే వచ్చేయి అని చెప్పారు 2017లో. అప్పటి నుంచి స్వామివారితోనే పర్మనెంట్గా ఉండిపోయాను. నాకు 2012 నుంచి టీటీడీ స్కీమ్ వేదపారాయణం ఉంది. దాంట్లో ప్రతి నెల నాకు జీతం వస్తుంది. లైఫ్ లాంగ్ వస్తుంది అది. అద్భుతం అద్భుతం. సో జీవితానికి ఒక భరోసా మీకు ఇద్దరికి గట్టిగా చెప్పాలంటే. మీరు ఎస్పెషల్లీ ఈ సాంప్రదాయ పాఠశాలల గురించి మీ మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎంతోమంది ఎన్నో నేర్చుకుంటారు. ఇది బయట నేర్చుకోలేమా అంటే 1-2 నేర్చుకోవచ్చు జీవితానికి. మనం చదువు ఎన్ని డిగ్రీలైనా బయట కూడా చెయ్యొచ్చు, అలాగే సర్వీస్ ఖచ్చితంగా బయట చెయ్యొచ్చు. కానీ మ్యూజిక్, సంగీతం ఇవి అన్నీ చేయాలి అంటే 1-2 ఆ సమయాన్ని బట్టే కుదురుతుంది. ఇక్కడ ప్రతిరోజు 13 కల్చరల్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ, అలాగే అకాడమిక్స్ నేర్చుకుంటూ స్ట్రెస్ లేకుండా మన హ్యాపీ లైఫ్ని మన ఫ్యామిలీ వాళ్ళతో ఎలా బతకాలనేది నేర్పిస్తారు ఇక్కడ. అద్భుతం. ఇంతకు మించి మనిషికి ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. ఇక్కడ నుండి చదివి వెళ్ళిన వాళ్ళు ఎటువంటి పనైనా ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకుంటూ వాళ్ళు వాళ్ళ వృత్తిని బాగా చేసుకుంటారు, వర్క్ చేసుకుంటూ. చాలా సంతోషం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.